డాక్టర్ గారు, నేను వేశ్యతో సెక్స్లో పాల్గొన్నాను. అంగం మీద చిన్న పుండు పడింది. నొప్పి లేదు. మందులు ఏం వాడాలి? ఈయన వేశ్యతో సెక్స్లో పాల్గొనడం వల్ల అంగం మీద పుండు పడింది అంటున్నారు. నొప్పి లేదంటున్నారు. ఏ మందు వాడాలి? ఏ పుండైనా నొప్పి ఉంటుంది కదండి. కానీ ఒకే ఒక పుండు ఉందండి. అదేం పుండు అంటే సిఫిలిస్ పుండు. సెక్స్లో పాల్గొంటూ వచ్చేది సిఫిలిస్. అదే షాంక్రైటిస్ అయితే నొప్పి ఉంటుంది. అదే హెర్పిస్ సింప్లెక్స్ నొప్పి ఉంటుంది. సిఫిలిస్ పుండు మాత్రం నొప్పి ఉండదు. అది వెంటనే కూడా తగ్గదు. అది వారసత్వం ఎలా నిదానంగా పెరిగి చిన్న పెసరగింజంత పుండు పడి పెసరగింజంత కంది గింజ అవుతుంది, కంది గింజంత అంత చింతగింజ అవుతుంది, చింతగింజ పెద్దది అవుతుంది, పెరుగుతుంది. నొప్పి మాత్రం ఉండదు. దాన్ని సిఫిలిటిక్ అల్సర్ అంటారు. షాంక్రైటిస్. ఈ సిఫిలిటిక్ పుండు పడితే ఏం చేయాలి? నొప్పి లేని పుండు ఏంటి అంటే సిఫిలిస్ పుండు. ఇది పుండు పడ్డప్పుడు నొప్పి లేకుండా వెంటనే బెంజిథిన్ పెన్సిలిన్ జీ, అది ఒక ఇంజెక్షన్ వెంటనే వాడు చేయించేసుకుంటే సింగిల్ ఇంజెక్షన్ సఫిషియెంట్. బెంజిథిన్ పెన్సిలిన్, పెనిజ్యూర్ LA6 లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ అన్నమాట. పెనిజ్యూర్ LA6 అంటాం. LA12 అని ఉంటుంది. LA6 LA12 వేసి ఒక ఇంజక్షన్ వేయించుకుంటే వెంటనే వీలైన త్వరగా చేయించుకుంటే పుండు పడిపోయి అన్నారు కదా, పుండు పడగానే ఆ ఇంజక్షన్ వేయించుకుంటే ఒక ఇంజక్షన్ సరిపోతుంది. అని చెప్పి పెనిజ్యూర్ LA6 లేదా LA12 ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోతుంది. కొంతమందికి పెన్సిల్ పడదు, రియాక్షన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పెన్సిల్ని కాకుండా డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్స్ 100 mg ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి సాయంత్రం చొప్పున, అంటే 12 hours గ్యాప్లో ఒక 15 రోజులు వేసుకోవాలండి. రోజుకు 2 బిళ్ళలు. సిఫిలిస్ నుండి మానడానికి ఉదయం ఒకటి సాయంత్రం చొప్పున 15 రోజులు వాడాలి. ఇంజక్షన్ అయితే ఒకటే ఇంజక్షన్, పెన్సిల్ ఇంజక్షన్. డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్స్ మాత్రం అలా వాడాలి. డాక్టర్ చూపించి, సొంత వైద్యాలు మాత్రం వద్దు. డాక్టర్ చూపించి, అంటే మీకు ఊరికే అవేర్నెస్ కోసం చెప్పడం తప్ప మిమ్మల్ని వాడమని కాదు. మీరు మాత్రం ఏదైనా ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే డాక్టర్ చూపించే చేయాలి. దిస్ ఇస్ ఓన్లీ అవేర్నెస్. ట్రీట్మెంట్ పార్ట్ ఇలా ఉంటుంది చెప్పడం తప్ప మిమ్మల్ని మీ అంతా సొంత వైద్యం ఎవరు చేసుకోకూడదు. డాక్టర్ చూపించే క్వాలిఫైడ్ డాక్టర్ చూపించి వైద్యం చేయించుకోవాలి, చేసే అవుతుంది. ఆ పుండు రాకుండా ఇప్పుడు నొప్పి లేని పుండు ఏదైనా ఉందంటే మాత్రం ఒకటే ఒకటి పుండు పడుతుంది. ఆ ఉన్న కొద్ది సైజు పెరుగుతుంది, అది నొప్పి లేకుండా ఉంటుంది. అది సిఫిలిస్ పుండు, దాన్ని కొరుకుడు పుండు అని అంటుంటారు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.